మనమంతా ఎప్పుడు లక్ష్మణ రేఖ అంటే తన వదిన అయినటువంటి సీతమ్మకి లక్ష్మణుడు గీసిన ఒక గీత అని విన్నాం. కానీ అది గీత కాదు, ఒక శక్తి గోడ, ఎనర్జీ వాల్ అని చెబితే అది కేవలం రక్షణ కోసం వేసిన గీత కాదు. అది ఒక ప్రాచీన శక్తి విధానం, ఏన్షియంట్ టెక్నాలజీ అని అంటారు. ఈ విధానాన్ని లక్ష్మణ రేఖ అని కాకుండా సోమతిథి విద్య లేదా సోమతి విద్య అని పిలిచేవారట. ఈ విద్య రహస్యాలు వేదాల్లో దాగి ఉన్నాయని చెబుతారు. దానికి ఒక మంత్రం కూడా ఉందని అంటారు. సోమం గ్రహీ వ్రతం వ్రతస్వాహ వేదు సంభవ బ్రహ్మైవ వాచం ప్రమాణమగ్నం బ్రహ్మరేతే అవస్థి అనేటటువంటి మంత్రం. కానీ ఇది సాధారణ పూజా మంత్రం కాదు. ఇది ఒక యాక్టివేషన్ కోడ్ లాంటిదని కొందరు భావిస్తారు. ఆధునిక భాషలో చెప్పాలంటే సోమతిథి విద్య అనే శక్తి అగ్ని, నీరు, గాలి వంటి మూలకాలని గ్రహించి వాటిని ఒక శక్తి కవచంగా మార్చేదట. అంటే మనం సినిమాల్లో చూసే అదృశ్య రక్షణ కవచం, ఇన్విజిబుల్ షీల్డ్ లాంటిది. పురాణాల ప్రకారం ఈ విద్యని ప్రపంచంలో కొద్ది మంది మాత్రమే నేర్చుకున్నారు. వారిలో ఒకరు లక్ష్మణుడు. అందుకే ఆయన గీత గీయలేదు, ఒక శక్తి వలయాన్ని సృష్టించాడని అంటారు. ఇంకా ఒక ఉదాహరణగా మహాభారతంలో యుద్ధ సమయంలో ఆయుధాల శక్తి యుద్ధభూమి బయటకు ఎందుకు వెళ్ళలేదని ప్రశ్న వస్తుంది. దానికి కారణం శ్రీకృష్ణుడు అని కొందరు భావిస్తారు. అతను యుద్ధభూమి చుట్టూ ఒక శక్తి కవచాన్ని ఏర్పరిచాడని చెబుతారు. ఇది కేవలం కథ మాత్రమే కాకపోవచ్చు, ఇది ఒక రకమైన రేడియేషన్ షీల్డింగ్, శక్తి నిరోధం కావచ్చని కొందరు అనుకుంటున్నారు. కానీ సమస్య ఏమిటంటే మన దగ్గర మంత్రాలు, సూచనలు ఉన్నా పూర్తి విద్య మాత్రం కాలక్రమేణా కనుమరుగైంది. ఇప్పుడు శాస్త్రం ఇది అసాధ్యం అంటుంది. కానీ ప్రశ్న ఏమిటంటే, అసాధ్యం అయితే వేదాల్లో ఎందుకుంది? బహుశా భారతదేశం కథలు మాత్రమే కాదు అని మరచిపోయిన శాస్త్రం, మిస్ప్లేస్డ్ సైన్స్ అన్నమాట కూడా కావచ్చు. అసలు ప్రశ్న, మనం మళ్ళీ ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోగలమా? మీరు కూడా భారతదేశంలో ఇలాంటి గొప్ప జ్ఞానం ఉండేదని నమ్మితే కామెంట్ చేయండి. జై శ్రీరామ్.